అందరికీ నమస్కారం. దర్శి నియోజకవర్గం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుందని మనం తెలియజేసుకోవచ్చు. దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా గొట్టుపాటి లక్ష్మి గారు కొనసాగుతూ ఉన్నారు. అయితే రాజకీయంగా కూడా గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నియోజకవర్గంలో రాక అక్కడ కాక పుట్టిస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పటి వరకు 2024 తర్వాత మద్దిశెట్టి వేణుగోపాల్ గారు రాజకీయాల్లో ఎక్కడా యాక్టివ్ మోడ్ లో కనిపించలేదు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా ఎక్కడ ఏ పార్టీకి అనుకూలంగా మరే పార్టీకి అంటే వైసీపీకి వ్యతిరేకంగా కానీ టీడీపీకి అనుకూలంగా కానీ ప్రచార కార్యక్రమంలో మాత్రం ఆయన పాల్గొనలా. కార్యకర్తలతోటి మరి ఏదైనా మీటింగ్లు పెట్టుకొని ఉండొచ్చు, కానీ తెర ముందుకు వచ్చి ఎవరికి ఒకరిని గెలిపించమని కూడా ఆయన ఎక్కడా కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. అయితే 2024 తర్వాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి నుంచి కూడా దర్శికి దూరంగా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు వ్యాపార కార్యక్రమాల్లో వ్యాపార లావాదేవీల్లో కూడా బిజీగా గడిపినటువంటి పరిస్థితులు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మరి అప్పటి నుంచి కూడా దర్శి వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితులు. ఒక శుభకార్యాలకు మాత్రమే వచ్చి పనులు చూసుకొని వెంటనే వెళ్ళేటువంటి పరిస్థితి. బెంగళూరు కానీ ఒంగోలు కానీ వారికి ఉన్నటువంటి వ్యాపార రీత్యా బిజీగా గడుపుతున్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి రానున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. కురిచేటు రోడ్లోనే ఆయన నివాసం వద్ద కూడా దర్శిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు మద్దిశెట్టి వేణుగోపాల్ సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఫ్యామిలీతో పాటు అక్కడ ఉన్నటువంటి గతంలో 19 నుంచి 24 వరకు పనిచేసిన ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన టైంలో దర్శిలో ఆయనకంటూ కొంత క్యాడర్ ఉంది, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత. అయితే ఇక్కడ కొసమేర్పు ఏంటంటే 2019లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కొంత స్టాండ్ బై ఆ ఎన్నికలకు పోటీకి దూరంగా ఉండటం, అదేవిధంగా 2019 నుంచి 24 వరకు బూచేపల్లి అండదండలతోటే మరి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఆయనకి టికెట్ తెప్పించిన దగ్గర నుంచి ఆయన గెలిపించే వరకు కూడా బాధ్యతను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు తీసుకున్నారు. వైసీపీని మోటివేట్ చేశారు. తదనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా బూచేపల్లి మరి తెరవెనక ఉండి మద్దిశెట్టి వేణుగోపాల్ను కూడా మరి అక్కడక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా వ్యూహరచనలు చేసినటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అప్పటి నుంచి కూడా బూచేపల్లితో మద్దిశెట్టికి కొంత 2024లో సీటు రాకపోవడంతో ప్రత్యక్షంగా మళ్ళీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఆయన ఆడ బరిలో దిగటంతో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పుడు 2024లో జరిగిన పోరులో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2500 పైచీలకు మెజార్టీతో గొట్టిపాటి లక్ష్మి మీద వైఎస్ఆర్సీపీ తరపున కూడా బూచేపల్లి గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి దర్శి నియోజకవర్గంలో మరి మద్దిశెట్టి కనిపించకపోవటం, మరి రాబోయే రోజుల్లో మరో 10 రోజుల్లో కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ మరి అక్కడ దర్శిలో సంక్రాంతి సంబరాల పేరుతోటి అక్కడ కార్యక్రమాలు నిర్వహించేలాగా కార్యకర్తలతో కూడా ఇప్పటికే కొంతమందితో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ఆయన రాక మరి రాజకీయంగా ఏ స్టెప్ తీసుకుంటది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మరోవైపు మార్కాపురం జిల్లా ఏర్పాటు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైనా కూడా దర్శి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మరి జనసేన పార్టీ యాక్టివ్ అవుతున్న వేళ మరి మద్దిశెట్టి వేణుగోపాల్ ఇప్పటికే దర్శిలో వైసీపీ తరఫున బూచేపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున మరి గొట్టిపాటి లక్ష్మి ఉన్నారు. మరో జనసేన పార్టీ తరఫున అక్కడ ప్రస్తుతానికి ఇన్ఛార్జి లేకపోవటం, మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ గా కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ కు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఏదైనా రాబోయే రోజుల్లో రమారమి మరి మనకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు కూడా మరి వచ్చే నెలలో కానీ పై వచ్చే నెలలో కానీ వేస్తారు అనేది టాకైతే వినిపిస్తున్న వేళ మద్దిశెట్టి దర్శిలో యాక్టివ్ అవటం వెనుక మరి ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారా? ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి నేతలు కూడా జనసేన పార్టీ అంటే కొంత ఆకర్షితులుగా ఉంటారు. రాబోయే రోజుల్లో ఆయన జనసేన వైపు కనుక చూస్తే దర్శన రాజకీయాలు రాబోయే రోజుల్లో హై టెన్షన్ తో పాటు పోటాపోటీగా ఉంటాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా టౌన్ లో కానీ బయట కొన్ని గ్రామాల్లో కూడా కాపు ఓటింగ్ కు కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మద్దిశెట్టి కనుక యాక్టివ్ అయితే రాబోయే రోజుల్లో దర్శి రాజకీయాలు కొంత హైప్ వస్తాయని అక్కడ ఉన్నటువంటి కాపు నేతలంతా కోరుకుంటా ఉన్నారు. అయితే
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దర్శి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అటు కురిచేడు దొనకొండ ప్రాంతాలను తీసుకొచ్చి మళ్ళీ ఒంగోలులో కలపటం, మొన్నటి వరకు కూడా మరి మార్కాపురంలో కలుపుతారు అని వారంతా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు అడియాశలు చేస్తూ మరి మార్కాపురం నుంచి వాటిని మళ్ళీ తీసుకొచ్చి వీటిలో కలపటం, అదేవిధంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కూడా నిన్న అధికారులు, ప్రభుత్వ అధికారులు అంతా కూడా హడావిడిగా నిన్న మార్కాపురం జిల్లాలో కూడా జిల్లా ఏర్పాటు, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పాటు, దానికి సంబంధించి ఇన్ఛార్జీలంతా కూడా బాధ్యతలు తీసుకోవటం శరవేగంగా జరిగిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మద్దిశెట్టి వేణుగోపాల్ మరి మాజీ ఎమ్మెల్యేగా ఈయన గతంలోనే 2009లో మనం చూసినట్లయితే మరి అక్కడ త్రిముఖ పోటీ నెలకొందని కూడా మనం తెలియజేసుకోరు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అప్పట్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు భారీ మెజార్టీ తోటి కూడా మరి మద్దిశెట్టి వేణుగోపాల్ మీద గెలుపొందటం, త్రిముఖ పోటీలో మరో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరో నేత పోటీ చేయడంతో మరి ఆయన గెలుపొందడం జరిగింది. 2019కి వచ్చేసరికి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మరి కదిరి బాబురావు మీద 39,000 పైచీలకు మెజార్టీ తోటి ఆయన గెలుపొందడం జరిగింది. ఇది మద్దిశెట్టికి కూడా రాబోయే రోజుల్లో కొంత కలిసేటువంటి అంశం. ఎందుకంటే 2 సార్లు 2009లో ఆయన అక్కడ పోటీ చేయటం జరిగింది. 2019లో ఆయన అక్కడ పోటీ చేసి గెలుపొందడం జరిగింది. మరి 2029లో మరి ఆయన రాజకీయాల్లో కూడా దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి వస్తారా? రాబోయే రోజుల్లో దర్శి కాన్స్టిట్యున్సీలో త్రిముఖ పోటీ రానుందా? ఇప్పటికిప్పుడు మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి కాన్స్టిట్యున్సీలో యాక్టివ్ అవటం వెనుక అటు జనసేన పార్టీ మరి క్రియాశీలకంగా మారనుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో కొంత సంచలనంగా మారిందని తెలియజేసుకోవచ్చు. కొత్త సంవత్సరం వేళ కొత్త ఆశలతో మద్దిశెట్టి వేణుగోపాల్ రావడంతో అక్కడ కాప్ లీడర్స్ గా చెప్పుకునేవాళ్ళు 2019 నుంచి 24 వరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నవారు, ఆయన వల్ల కొంత లబ్ధి చేకూర్చిన వాళ్ళు కూడా మరి ఆయన సంక్రాంతికి వస్తున్నాడంటే హడావిడి మామూలుగా చేయరు అనేది రాజకీయ వర్గాల్లో కొంత కలవరం అయితే మొదలు పెట్టారని కూడా తెలియజేసుకోవచ్చు. మద్దిశెట్టి రాక అటు వైసీపీకి మైనస్ అవుతుందా, టీడీపీకి ప్లస్ అవుతుందా, లేకపోతే జనసేనకు ప్లస్ అవుతుందా? ఇవన్నీ వెరిసి కూడా ఇదంతా కూడా మద్దిశెట్టికే ప్లస్ అవుతుందా అనేది కూడా అర్థం కావట్లేదని అక్కడ రాజకీయంగా కూడా కొంత టాక్ అయితే వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక మాజీ ఎమ్మెల్యే మళ్ళీ 2024 తర్వాత జరిగినటువంటి రాజకీయాల్లో సైలెంట్ అయి మళ్ళీ 2006 అంటే 2 సంవత్సరాల్లోనే ఆయన యాక్టివ్ అవటం దర్శి రాజకీయాలకు కొంత కొత్త ఊపు వచ్చే అంశం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాత చెలిమితోటి ప్రాత ఫ్రెండ్షిప్ తోటి మరి ఆయన కలిసి పనిచేస్తారా? రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏ స్టెప్ తీసుకుంటారు అనేది కూడా కొంత కలవరం మొదలైంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ దర్శి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మద్దిశెట్టి వేణుగోపాల్ ఏ పార్టీలో చేరతారు, రాబోయే రోజుల్లో దర్శి కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు ఎలా ఉంటాయి, మీ సలహాలు సూచనలు విలువైనటువంటి కామెంట్స్ ను మనకు తెలియజేయాలని కూడా మీ ఆర్కే కోరుకుంటా ఉన్నారు. అందరూ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తలతోగాలని కూడా మీ ఆర్కే కోరుకుంటా ఉన్నాడు.